హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 31. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ప్లీజ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ కాలేజీ నుంచి స్టేషన్కి వచ్చాడు. ఎప్పుడూ ఎంతో డెడికేషన్తో వర్క్ చేసే అర్జున్ డిప్రెషన్గా అనిపించడం కానిస్టేబుల్ నారాయణ, లేడీ కానిస్టేబుల్ సుభద్ర గమనిస్తూ, ఏంటి సార్ ఇలా అయిపోతున్నారు అడిగారు. నథింగ్, ఏమీ లేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అర్జున్ చాలా సీరియస్గా చెప్పడంతో ఇంకేమీ మాట్లాడకుండా నారాయణ, సుభద్ర అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సారీ రూపా, నువ్వు మా అమ్మ వల్లే వెళ్ళిపోయావు కదా. అయినా అమ్మ నీతో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది నాకు అర్థం కావట్లేదు. అమ్మ చాలా మంచిది రూపా, లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంది. నువ్వు చూడగానే తనకి నచ్చావు. నీ బ్యాక్గ్రౌండ్ అమ్మ దగ్గర దాచడం కరెక్ట్ కాదని చెప్పేశాను, అంతే. ఆవిడ రివర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ చాలా గొడవ చేసింది. అమ్మ బిహేవియర్ చూసి నువ్వు బాధపడతావని ఇంట్లో కూడా రానివ్వకుండా జాగ్రత్త పడి ఇక్కడికి తీసుకువచ్చి ఉంచాను. అయినా అమ్మ ఊరుకోలేదు. నిన్ను చాలా బాగా చూసుకుంటాను రూపా అని మాట ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయాను. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అదే ఊరు వెళ్ళిపోయావా? ఆలోచన రావడంతోనే, నారాయణ, ఈరోజు కేసెస్ ఏమైనా ఉన్నాయా అడిగాడు అర్జున్. చోరీ కేసు ఒకటి, కబ్జా కేసు ఒకటి వచ్చాయి సార్. మన ఎస్ఐ సార్ డీల్ చేస్తున్నారు. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయి. ఓకే సార్ అన్నాడు నారాయణ. అర్జున్ వెళ్తూ వెళ్తూ ప్రతాప్కి కాల్ చేశాడు. ప్రతాప్, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? లేదు సార్, ఈ 2 రోజుల్లో ఆ అమ్మాయి తన ఐడెంటిటీ యూజ్ చేయలేదు. యూజ్ చేస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే ప్రతాప్ అని కాల్ కట్ చేసి వ్యాన్ ఎక్కి రంగా వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పి డ్రైవ్ చేయమన్నాడు అర్జున్. సార్, ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలంటే అక్కడికి చేరుకునేసరికి నైట్ అయిపోతుంది. సో వాట్, పద సీరియస్గా అన్నాడు అర్జున్. ఇంకా రంగా ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. 2 కిలోమీటర్లు వెళ్ళారో లేదో స్టేషన్ నుంచి అర్జున్కి ఫోన్ వచ్చింది. హలో, ఎస్పీ అర్జున్ స్పీకింగ్. సార్, మన ఇన్ఫార్మర్స్ అతనిని పట్టుకున్నారు. ఇప్పుడే స్టేషన్కి తీసుకువచ్చారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు నారాయణ గారు? అదే సార్, రూపా మేడం కేస్, కుమార్. ఆ మాట వినగానే అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి. వస్తున్నాను, వాడిని కస్టడీలోకి తీసుకోండి, జాగ్రత్త, వాడు అసలే సైకో. అర్జున్ మాటలు విని రంగా బండి యూటర్ని తిప్పాడు. స్టేషన్ ముందు వ్యాన్ ఆగగానే ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళాడు అర్జున్. వస్తూనే నారాయణ వైపు చూస్తూ, ఏడివాడు అడిగాడు అర్జున్. అతనే సార్ అంటూ చూపించాడు నారాయణ. అటువైపు చూసి అర్జున్కి 1 నిమిషం ఏమీ అర్థం కాలేదు. ఒంటి నిండా కాషాయం డ్రెస్సు, నుదుటి మీద అడ్డంగా దిద్ది ఉన్న బొట్లు, మెడలో ఉన్న రుద్రాక్షమాలలు, విపరీతంగా పెరిగిన జుట్టు. అతని వైపు 2 నిమిషాలు క్లియర్గా చూశాడు అర్జున్. సార్, వీడి దగ్గర చిన్నపిల్లలు కూడా దొరికారు, 14-15 ఏళ్ల పిల్లలు సార్ అంటూ సుభద్ర ఆ పిల్లల వైపు చూపించింది. 2 చిన్నపిల్లలు అమాయకంగా చూస్తున్నారు, భయపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్షగా వాళ్ళని చూస్తూ, భయపడకండమ్మా, మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటికి నేను పంపిస్తాను అంటూ ఏడుస్తున్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు అర్జున్. నారాయణ గారు, పిల్లలకి తినడానికి ఏమైనా తీసుకురండి. అర్జున్ చెప్పగానే వెంటనే బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకువచ్చాడు నారాయణ. ఆ పిల్లలు తిని సేద తీరిన తర్వాత అడిగాడు అర్జున్, మీరు వీడితో ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఏం చెప్పి తీసుకువచ్చాడు? ఆ పిల్లలిద్దరూ కుమార్ వైపు భయంగా చూస్తున్నారు. చూడండి, మీకు నేను ఉన్నాను, భయపడకుండా చెప్పండి. వాళ్ళకి మరింత ధైర్యం చెప్తూ అడిగాడు అర్జున్.
నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, కానీ అతనికి నేనంటే ఇష్టం లేదు. ఈ స్వామీజీ దగ్గరికి మా అమ్మ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. ఇంట్లో జరిగే ప్రతి విషయం ఈ స్వామీజీకి చెప్పి పరిష్కారం అడిగేది. నేను కూడా ఇతనిని నమ్మి ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తాడో లేదో తెలుసుకుందామని ఇతని దగ్గరికి వచ్చాను. ఏడుస్తూ భయపడుతూ అమాయకంగా చూస్తూ చెప్పింది 15 ఏళ్ల చిన్న పిల్ల. అర్జున్ ఆ పాప చెప్పింది విని ఆశ్చర్యపోయాడు. ఆ పాప వయసుకి తను చెప్పే మాటలకి సంబంధం లేదు. సో వీడి దగ్గరికి వచ్చి నువ్వు నీ ప్రాబ్లం చెప్తే వీడి నీకు సొల్యూషన్ చెప్పాడా? అడిగాడు అర్జున్. ఆహా లేదు, పూజ చేసి తీర్థం ఇస్తాను అని కూర్చోమన్నాడు. అతను ఇచ్చిన తీర్థం తాగాక నాకు స్పృహ లేదు. నాకు స్పృహ వచ్చేసరికి ఇతను నన్ను ఎక్కడికో తీసుకువచ్చాడు. ఏడుస్తూ చెప్పింది ఆ పాప. మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? అడిగాడు అర్జున్ చాలా నార్మల్గా. ఆ పాప అడ్రస్ చెప్తుంటే సుభద్ర నోట్ చేసుకుంటోంది. వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, పాపని సైకలాలజిస్ట్కి చూపించండి అంటూ మరొక అమ్మాయి వైపు చూశాడు అర్జున్. ఆ పాపకి 13 ఏళ్ళు ఉంటాయి. చాలా చిన్నపిల్ల, ఏడుస్తోంది. నువ్వెందుకు వచ్చావమ్మా ఇతని దగ్గరికి? ఏమని చెప్పి తీసుకువచ్చాడు? అడిగాడు అర్జున్. నేను ఈ అమ్మాయికి తోడుగా వచ్చాను. నాకు ఈ స్వామి ఎవరో తెలీదు. ఈ పిల్లే తీసుకువచ్చింది. పూజ చేసి తీర్థం ఇస్తుంటే దేవుడిది కదా అని తాగాను. ఏడుస్తూ వెక్కిళ్లతో చెప్తోంది ఆ పాప. మీ ఇల్లు ఎక్కడో నువ్వు చెప్పగలవా? మీ నాన్న పేరు, ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలవా? అర్జున్ ఆ పాపని దగ్గరగా తీసుకుని బుజ్జగించి అడుగుతుంటే డీటెయిల్స్ చెప్పింది ఆ పాప. సుభద్ర అన్నీ నోట్ చేసుకుంది. ఆ పిల్లలని మోసం చేసిన కుమార్ వైపు చూస్తుంటే అర్జున్కి పట్టరాని కోపం వస్తోంది. స్వామీజీ వేషంలో ఉన్న కుమార్ దగ్గరికి వచ్చాడు. రూప చెప్పిన ఐడెంటిటీ పిక్చర్ తీసి అతని ఫేస్ని 1కి 2 సార్లు గమనించి వాడే కుమార్ అని నిర్ధారించుకుని సుభద్ర వైపు చూస్తూ, సుభద్ర, పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని గట్టిగా చెప్పి మూలన ఉన్న లాఠీ అందుకుని లాకప్ లోపలికి వాడి షర్ట్ పట్టుకుని బరాబరా లాక్కుపోయాడు. లాకప్లో పడేసి, ఏంట్రా ఈ వేషమేంటి? ఏంటి సీరియస్గా అడిగాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు భక్త? అహం బ్రహ్మాస్మి. మేము సర్వసంగ పరిత్యాగులము. మమ్మల్ని ఇలా అవమానించకూడదు. ఘోర పరాభవము చేస్తున్నావు మాకు. తత్ఫలితము నువ్వు అనుభవిస్తావు అంటూ వీర లెవెల్లో యాక్ట్ చేస్తున్నాడు కుమార్. కుమార్ ప్రవర్తనని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాలేదు. దొంగనా కొడక, ఇట్లా ఎందుకు చెప్తావురా నువ్వు? మాటలతో నీకు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, చేతలతోనే అంటూ లాఠీతో కుక్కని కొట్టినట్లు కొట్టాడు. లంబడీ కొడక, బలిసి కొట్టుకుంటున్నావురా? చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టవారా నువ్వు? నీలాంటి వాడు సమాజంలో ఉంటే ఆడపిల్లలు బయట ఎలా తిరుగుతారా అంటూ జుట్టు పట్టుకుని బరా లాక్కు వెళ్ళి గోడకేసి కొట్టాడు. కుమార్ అరిచే అరుపులకి స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోతోంది. అసలు నిన్ను ఇట్లా కాదురా, ఆడపిల్లల్ని ఆటబొమ్మలు చేసి అమ్మేస్తున్నావు. ఒకసారి బాజీ అంటావు, మరొకసారి కుమార్ అంటావు. ఇప్పుడు ఈ కొత్త స్వామీజీ అవతారం. నువ్వేమైనా అవతార పురుషుడివారా? అర్జున్కి ఎంత కొట్టినా కోపం తగ్గట్లేదు. సుభద్ర, ఇంకొక లాఠీ తీసుకురా గట్టిగా అరిచాడు. చేతిలో ఉన్న లాఠీ పీస్ అయిపోవడంతో అప్పటికే ఒళ్ళంతా చిట్లిపోయి రక్తం వచ్చేస్తూ కుక్కలాగా మూనుగుతున్నాడు కుమార్. సుభద్ర మరొక లాఠీ తీసుకువచ్చి ఇచ్చింది. కుమార్ని ఎత్తి టేబుల్పై పడుకోపెట్టి మోకాళ్ళు మోచేతులు మడిచి వెనక్కి కట్టి లాఠీతో ఎత్తి అరికాళ్ళ మీద కొడుతుంటే పిచ్చి అరుపులు అరుస్తున్నాడు వాడు. అర్జున్ ఇచ్చే 3rd డిగ్రీ చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ, ఈ నా కొడుకులకి ఇలాగే చెయ్యాలి సార్, కొట్టండి, వాడిని ఇంకా బాగా కొట్టండి అరుస్తోంది సుభద్ర. సుభద్ర, ఏమిటది? సార్ని ఇంకా రెచ్చగొడుతున్నావు? వాడు విట్నెస్, కోర్టుకు తీసుకువెళ్ళాలి. సార్ని ఆపకపోతే వాడు లాకప్లోనే చచ్చిపోతాడు అంటూ నారాయణ లాకప్లోకి వచ్చి, సార్ ఆగండి సార్, వాడు చచ్చిపోతాడు అంటూ అర్జున్ని ఆపాడు. అడ్డు తప్పుకోండి నారాయణ గారు, అడ్డు తప్పుకోండి. అయ్యో లేదు సార్, వాడు చచ్చిపోతాడు సార్, ఇంకా ఆగండి సార్, ఆగండి. వెనక్కి లాగాడు. చంపేయాలనే అనుకుంటున్నాను నారాయణ, నన్ను ఆపద్దు. ఈరోజు వీడు నా చేతుల్లో చావాలి. ఈ లాకప్లోనే వాడి చావు.
నా చేతుల్లో. ఇక్కడే పాతేస్తాను. ఎవరికి తెలుస్తుంది? బేవర్స్ నా కొడుకు ఎంతమంది ఆడపిల్లల్ని బలి పశువుల్ని చేస్తాడు. ఒక్క బుల్లెట్తో చంపేయచ్చు ఈ నా కొడుకుని, కానీ అంత ఈజీగా చావకూడదు. అరే, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. రూపని ఎంత హింస పెట్టి ఉంటాడు. రూప పేరు వినగానే తలెత్తి చూస్తున్నాడు కుమార్. ఏంట్రా నీ అబ్బా అట్లా చూస్తున్నావేంటి? ఆ చూపేంట్రా? రూప ఎవరో నీకు తెలుసా? తల అడ్డంగా ఊపుతూ మూనుగుతున్నాడు. అర్జున్ తన ఫోన్ తీసి రూప ఫోటో చూపించాడు. చూడ్రా, బాగా చూడు. తిను నీకు తెలీదా? అబద్ధం చెప్పావంటే నా కొడక నిన్ను ఈరోజే ఈ క్షణమే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అంటూ గన్ తీసి పాయింట్ బ్లాక్లో పెట్టి అడుగుతుంటే వణికిపోయాడు కుమార్. సార్ ప్లీజ్ సార్, నన్ను చంపొద్దు సార్. నిజం చెప్పేస్తాను. ఈ అమ్మాయి నాకు తెలుసు. తడబడుతూనే నత్తిగా మాట్లాడుతున్నాడు. ఎట్లా తెలుసు నీకు? సీరియస్గా అడిగాడు అర్జున్. ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది సార్. వాడి నోటి నుంచి ఆ మాట రాగానే కాలు ఎత్తి గట్టిగా తన్నాడు అర్జున్. ఏంట్రా ఏమంటున్నావు? తను నిన్ను ప్రేమించిందా? నువ్వే తన వెంటపడి ప్రేమించేలా చేసుకున్నావా? నేనే సార్. కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం వల్ల గిజ గింజుకుంటూ భయంగా అంటున్నాడు కుమార్. అసలు నీ బయోడేటా ఏంట్రా? నిజం చెప్పు. నారాయణ, వీడు చెప్పే ప్రతి అక్షరం నోట్ చేసుకో. ఏంట్రా చెప్పు, నిజం చెప్పు నా కొడక. అబద్ధం చెప్పావో స్పాట్లో చంపేస్తాను అంటూ గన్ పక్కకి షూట్ చేశాడు అర్జున్. ఆ సౌండ్ విని గజ వణికిపోయాడు కుమార్. గట్టిగా భయంగా అరుస్తూ నేను చెప్పేస్తాను సార్, నన్ను చంపద్దు భయపడుతూ చెప్తున్నాడు కుమార్. నా అసలు పేరు కరీముల్లా. అనాథాశ్రమం వాళ్ళే నాకు ఆ పేరు పెట్టారు. నేనెక్కడ పుట్టానో నాకే తెలియదు సార్. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. అనాథాశ్రమం ముందు ఉంచి వెళ్ళిపోయారు. ఆ అనాథాశ్రమంలోనే పెరిగాను. అక్కడ మా ఇన్ఛార్జ్ చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం నేను చూస్తూ ఉండేవాడిని. నాకు కూడా అది ఎందుకనో నచ్చేది. నాకంటే చాలా చిన్న పిల్లని ఒకరోజు పాడు చేసి పీక కోసి చంపేశాను. వాళ్ళు పోలీసులకు పట్టిస్తారేమోనని అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చేశాను. ఒంటరి జీవితం, డబ్బు ఎలాగైనా సంపాదించాలి అన్న ఆశ. ఒకడు నా కళ్ళ ముందు ఇదే పని చేస్తూ నన్ను చెయ్యమని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి అమ్మాయిల్ని డ్రాప్ చేయడము, వాళ్ళతో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి కంపెనీలకు అమ్మేయడము, సొమ్ము చేసుకోవడము, పేరు మార్చుకుని మరొక చోటికి వెళ్ళడము, ఒళ్ళంతా రక్తసిద్ధమై మూలుగుతూ తడబడుతూ ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ చెప్తున్నాడు కుమార్. వాడు చెప్పిన ఏరియాలో ఆ అనాథాశ్రమం ఉందా లేదా, నిజంగా అక్కడ అలాంటి మర్డర్ అటెంప్ట్ జరిగిందా లేదా, మొత్తం డీటెయిల్స్ అన్నీ సెర్చ్ చేస్తోంది సుభద్ర. సార్, వాడు చెప్పింది నిజమే సార్. 2009లో నిజంగానే అక్కడ ఒక చిన్న పాప అటెంప్ట్ టు రేప్ అండ్ మర్డర్ చెప్పింది సుభద్ర. ఇప్పుడు ఆ కేసు నడుస్తుందా సుభద్ర? అడిగాడు అర్జున్. లేదు సార్, 10 ఏళ్లకు పైగానే గడిచిపోయింది కదా, కొట్టేశారు. సో ఈ దొంగమొండా కొడుకు చెయ్యని వెధవ పని అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం వీడిని కోర్టుకు పంపిస్తే ఈ నా కొడుక్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో బయటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఈ వెధవ పనులన్నీ చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. దాదాపుగా 1 ఇయర్ నుంచి మన స్టేషన్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ యాక్టివిటీస్ కేసెస్ అన్నిటినీ వీడిపై పెట్టండి. జీవితాంతం జైల్లోనే మగ్గి చావాలి అంటూ లాఠీ గోడకేసి కొట్టి కోపంగా మాట్లాడుతూ వాడి కట్లు తీసేయి నారాయణ అని చెప్పి బయటికి నడిచాడు అర్జున్. తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు. నారాయణ వెంటనే అర్జున్ ఉన్న క్యాబిన్లోకి వచ్చి ఏసీ ఆన్ చేసి సుభద్ర, కొంచెం కూలింగ్ వాటర్ తీసుకురా సార్కి చెప్పాడు. వెంటనే కూలింగ్ వాటర్ తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది సుభద్ర. యు కెన్ గో అనగానే ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశారు వాళ్ళు. అర్జున్ పుషింగ్ చైర్లో వెనక్కి వాలి ఆలోచిస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. రకరకాల ఆలోచనలు. మరొక వైపు
తేజ వర్ధన్ కాలేజ్ అవ్వగానే నడుచుకుంటూ అర్జున్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాబోయ్, ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నాను వర్ధన్. అర్జున్ సార్ ముందు కూర్చుంటే నా గుండె 101 కొట్టుకుంది తెలుసా? అయినో, నీ భయం నాకు ముందుగానే తెలుసు తేజ. అందుకని నీ దగ్గరికి వచ్చి అన్ని జాగ్రత్తలు చెప్పాను. ఏమో బాబు, నాకు మాత్రం ఆయన చూస్తే మాట రాలేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా రూప ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా అని అడిగారు. అవునా? కొంపతీసి నువ్వు చెప్పావా ఏమిటి? లేదు, నేనేమీ చెప్పలేదు. కానీ ఆయన బిహేవియర్ చూస్తుంటే ఆయనకి తెలిసిపోయినట్లు అనిపిస్తోంది. తేజ, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా. సరే, కొన్ని రోజులు నువ్వు రూప దగ్గరికి రావద్దు. తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకు. ఏమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, నేను తనతో చెప్తాను. ఓకే అంటూ తేజ వెళ్ళిపోయింది. వర్ధన్ బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ తన వెనకాలే ఎవరూ రావట్లేదు కదా అని చెక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రూపా, రూపా గట్టిగా అరుస్తోంది దీప. ఏమైందో రూపకి అర్థం కాలేదు. చేస్తున్న వర్క్ పక్కన పెట్టేసి గబగబా వెళ్ళింది. ఏంటక్కా, ఏమైంది? నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మో, నా వల్ల కావట్లేదు ఏడుస్తోంది దీప. అదేంటక్కా, ఇంకా నీకు 8 నెలలు నిండలేదు, అప్పుడే నొప్పులు ఏంటి? దీపని నార్మల్ చెకింగ్ చేసింది రూప. అవి పురిటి నొప్పులే అని కన్ఫర్మ్ చేసుకుని, అక్క, నీకెప్పటి నుంచి నొప్పి వస్తోంది? 2-3 అవర్స్ నుంచి వస్తోంది. తట్టుకోలేకపోతున్నాను రూప. అదేంటక్క, మరి నాతో చెప్పాలి కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా. తగ్గిపోతుందేమో అనుకున్నానే. దీప నొప్పులతో బాధపడుతోంది. రూపకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రెసిటెక్షన్స్ అన్నీ ఇచ్చి ఇంట్లోనే డెలివరీ చేయడానికి ట్రై చేసింది. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. దీప స్పృహ తప్పిపోతోంది. అక్క, అక్క లే. వెంటనే తనని వీల్ చైర్లో కూర్చోపెట్టి బయటికి తీసుకువచ్చింది. రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. క్యాబ్ బుక్ చేద్దామంటే ఒక్కటి అవైలబుల్లో లేదు. అటుగా వస్తున్న ఆటోలు ఒక్కటి ఆగట్లేదు. అక్క, అక్క, కొంచెం సేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. దీపని తట్టి స్పృహలోకి వచ్చేలాగా చేసి ధైర్యం చెప్తోంది. దీప నొప్పికి తట్టుకోలేక అరుస్తూ నీరసించిపోతోంది. రూపకి ఏడుపొచ్చేస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అటుగా వెళ్తున్న ఆటో ఒక్కటి ఆగింది. దీప కదలలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో కూర్చుని అరుస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన ఆటో అతను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని, ఏంటమ్మా, పురిటి నొప్పులా? త్వరగా రండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాను కంగారు పడుతూ అన్నాడు వాళ్ళిద్దరినీ చూసి. థ్యాంక్ యూ భయ్యా అంటూ రూప కన్నీళ్లు తుడుచుకుని వీల్ చైర్లో ఉన్న దీపని ఆటో ఎక్కించి తాను ఎక్కి కూర్చుంది. 20 మినిట్స్ జర్నీ తర్వాత హాస్పిటల్ ముందు ఆపాడు. ఆ హాస్పిటల్, ఆ లొకేషన్ చూసి రూపకి మాట రాలేదు. ఈ హాస్పిటలా? ఆ హాస్పిటల్ వైపు చూస్తూ దిగడానికి ఆలోచిస్తోంది. దిగండమ్మా, ఇక్కడికి దగ్గరలో ఇదే హాస్పిటల్ ఉంది. ఆ అమ్మాయి చాలా బాధపడుతోంది కదా అన్నాడు ఆటో డ్రైవర్. దీప నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇంకా వెయిట్ చేయడం మంచిది కాదు అని ఏమీ ఆలోచించకుండా తనని దింపి హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళింది. రూప వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఎమర్జెన్సీ కేస్, డాక్టర్ ఎప్పుడు వస్తారు అడిగింది చాలా కంగారుగా. 2 మినిట్స్ మేడం అంటూ రిసెప్షనిస్ట్ బెల్ కొట్టగానే 2 నర్సులు, ఒక వార్డు బాయ్ వచ్చి దీపని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకుపోయారు. డోంట్ వరీ మేడం, వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తారు. పేషెంట్ హెల్త్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను మేడంకి వెంటనే ప్రిఫర్ చేస్తాను చెప్పింది రిసెప్షనిస్ట్. రూప దీప ఫైల్స్ అన్నీ ఇచ్చింది. రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు, కంగారుగా అనిపిస్తోంది. తన చున్నీ తీసి మొహం కనిపించకుండా స్కార్ఫ్ లాగా కట్టుకుంది. వాళ్ళతో వచ్చిన ఆటోవాడు అక్కడే నుంచుని ఉన్నాడు. చాలా థ్యాంక్స్ భయ్యా అంటూ బ్యాగ్లో నుంచి ఒక 200 తీసిచ్చింది రూప. వద్దమ్మా, మిమ్మల్ని చూస్తుంటే కష్టాల్లో ఉన్నట్లున్నారు. నీలాంటి వాళ్ళకి సహాయం చేస్తే నా పిల్లలకు మంచిది అంటూ ఆటోవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వైపు చూస్తుంటే ఒక్క నిమిషం అర్జున్ గుర్తుకు వచ్చాడు రూపకి. అర్జున్ సార్ కూడా ఇంతే కదా, ఎవ్వరి కష్టమైనా చూస్తే ఇలాగే హెల్ప్ చేస్తారు కదూ ఆలోచిస్తూ ఐసీయూ వార్డు బయట బెంచ్పై కూర్చుని వెయిట్ చేస్తోంది రూప.
డాక్టర్ వస్తూ ఉండడంతో అందరూ లేచి నుంచున్నారు. రూప కొంచెం కంగారు పడుతూ లేచి తలదించుకునే నుంచుంది. డాక్టర్ వెళ్తూ వెళ్తూ రూప ముందు ఒక్క నిమిషం ఆగింది. పేషెంట్కి మీరు ఏమవుతారు? అడిగింది డాక్టర్. రూప ఒక్క నిమిషం ఆలోచించి తను తను నా ఫ్రెండ్ చెప్పింది. ఓ, తనకంటూ బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు ఎవరూ రాలేదా? తనకి ఎవరూ లేరు, అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు. కొంచెం తడబడుతూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది రూప. రియల్లీ స్ట్రేంజ్. ఓకే, సిగ్నేచర్ చెయ్యండి. తన హెల్త్ ఫైల్ మొత్తం స్టడీ చేశాను. నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం, బట్ ట్రై చేస్తాను. ఓకే అంటూ రూప ఇంకేమీ మాట్లాడకుండా సైన్ చేసింది. ఒక్క నిమిషం కళ్ళు ఎత్తి డాక్టర్ వైపు చూసింది. డాక్టర్ తన వైపే చూస్తోంది. డోంట్ వరీ, భయపడకండి అంటూ భుజం తట్టి లోపలికి వెళ్ళింది డాక్టర్. రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. దీప అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్కటే కంగారుగా ఉంది. హాస్పిటల్లో ఉన్న దేవుడి ఫోటో వైపు చూస్తూ, స్వామి, ఇప్పటి వరకు మా జీవితాల్లో ఎటువంటి సుఖం లేదు. మా అక్క అయినా బాగుండాలి. అది ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇంతటి పెయిన్ దానివల్ల కాదు స్వామి. నాకు తెలుసు, దాన్ని కాపాడు స్వామి అంటూ దండం పెట్టుకుంది చాలా ఏడుస్తూ. దీపకి ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచన కూడా రూప తట్టుకోలేకపోతోంది. డాక్టర్ కాసేపటికి బయటికి వచ్చింది. చూడమ్మా, పేషెంట్కి మేము ఆపరేషన్ చెయ్యలేము. తన బాడీలో ఎటువంటి కదలికలు లేవు. సో అనస్థీషియా ఇచ్చినా తన బాడీ రిసీవ్ చేసుకోదు. నార్మల్ డెలివరీ చేయడానికి మినిమం ట్రై చేస్తున్నాము. మేబీ ఎవరో ఒక్కరే సేఫ్గా. అర్థమవుతుందా? డాక్టర్ చెప్పేలోపే ఇదంతా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన రూప క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేసింది. నాకు మా అక్క చాలు డాక్టర్, తన ప్రాణం కాపాడండి ప్లీజ్, పిల్లలు వద్దు ఏడ్చేసింది రూప. డోంట్ వరీ, మా ప్రయత్నం మేం చేస్తాము. మీ అక్కకి ఏమీ కాదు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటూ డాక్టర్ రూప వైపు పరీక్షగా చూస్తూ ఐసీయూ వార్డులోకి వెళ్ళింది. అర్జున్ కుమార్ని కొట్టి బయటికి వచ్చి ఒక సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతున్నాడు. సార్, వాడు చచ్చిపోతాడేమో సార్, బాగా బ్లడ్ పోతోంది, ఒంటి నిండా దెబ్బలు అన్నాడు నారాయణ. నారాయణ గారు, ఇప్పుడు వాడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఈ విషయం లీక్ అవుతుంది. ఇది వాడి ఒక్కడి సమస్య కాదు, వాడి వెనకాల ఎంతోమంది ఉన్నారు. వీడు మన చేతికి చిక్కితే వాళ్ళంతా దొరుకుతారని భయంతో వీడిని హాస్పిటల్లోనే ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఈజీగా తప్పించవచ్చు. ఇది చిన్న కేసు కాదు నారాయణ గారు. ఒక్కసారి ఆలోచించండి. సిటీలో ఎంతోమంది అమ్మాయిలు కనిపించట్లేదు. మనకి ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనంతటికీ ఇలాంటి లోఫర్సే కారణం. మనం వీడిని ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిద్దాము అంటూ అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించి తన ఫ్రెండ్ హర్షితకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు ట్రై చేసి హర్షి బిజీగా ఉన్నట్లుంది అనుకుంటూ మరొక డాక్టర్కి కాల్ చేశాడు. కాసేపట్లో ఆ డాక్టర్ పోలీస్ స్టేషన్కి రావడం, గాయాలతో పడి ఉన్న కరీముల్లా అలియాస్ కుమార్కి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిపోయింది. డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు అర్జున్. డోంట్ వరీ సార్, ప్రాణాపాయం ఏమీ లేదు. 12 అవర్స్ లోపే మెలకువ వస్తుంది. ఎంత క్రిమినల్ అయితే మాత్రం అలా కొడతారే సార్, కొంచెం చూసి కొట్టండి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. అర్జున్ మిగిలిన కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ స్టేషన్లోనే ఉన్నాడు. ఈవినింగ్ 7:30 అయ్యింది. ఇంటి నుంచి కాత్యాయిని కాల్ చేస్తూనే ఉంది. అర్జున్కి మాట్లాడాలని అనిపించట్లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పదే కాత్యాయిని కాల్ ట్రై చేసింది. అర్జున్ లిఫ్ట్ చేయకపోయేసరికి స్టేషన్కి కాల్ చేసింది. హలో, ఫోన్ లిఫ్ట్ చేశాడు కానిస్టేబుల్ నారాయణ. హలో, ఒకసారి అర్జున్కి ఫోన్ ఇవ్వండి. ఎవరండి మీరు అడిగాడు నారాయణ. నేను అర్జున్ వాళ్ళ అమ్మని. ఓ, మీరా మేడం, నమస్తే, లైన్లో ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు నారాయణ. అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళి, సార్, మీ అమ్మగారు కాల్ చేశారు చెప్పాడు నారాయణ. నారాయణ, నువ్వే ఏదో ఒకటి చెప్పేసే. నేను స్టేషన్లో లేను అని చెప్పు. ఏదో అర్జెంట్ మీటింగ్లో ఉన్నానని చెప్పు. క్రిమినల్స్ని ఇంట్రాగేషన్ చేస్తున్నానని చెప్పు. ఏదో ఒకటి చెప్పు. అర్జున్ తల పట్టుకుని కూర్చున్నాడు. మీరేనా సార్ మాట్లాడేది? అమ్మంటే ప్రాణం ఇచ్చే అర్జున్ అలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది నారాయణకి. చెప్పింది చెయ్యండి
విసుక్కున్నాడు అర్జున్ గట్టిగా. ఇంకా చేసేదేమీ లేక అర్జున్ ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాడని చెప్పి కాల్ కట్ చేశాడు నారాయణ. కాత్యాయని ఆలోచిస్తోంది. అదేంటి, వాడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? ఎంత ఇంపార్టెంట్ పని అయినా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా. ఏమైంది ఈరోజు? ఏమైనా తిన్నాడో లేదో? ఉదయం నుంచి అదోలాగా ఉన్నాడు. సార్, రాత్రి 9:30 అవుతుంది సార్. మీరు ఇంటికి వెళ్ళలేదు? ఈరోజు ఇంటికి వెళ్ళట్లేదు నారాయణ గారు. ఏంటి సార్, ఏమైంది? ఏమీ లేదు అంటూ ఏమీ మాట్లాడకుండా బయటికి నడిచి ఆ పోలీస్ స్టేషన్ వీధి చివర రూపా వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది నారాయణకి. అర్జున్ వైపు అలాగే చూస్తున్నాడు. సార్, ఆ అమ్మాయిని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు లేకపోయినా సరే ఆ ఇంటికి వెళ్తున్నారు. అర్జున్ వైపు చూస్తూ అనుకున్నాడు. అర్జున్ ఆ ఇంట్లోకి వెళ్ళి, రూపా, నువ్వు ఇదే గదిలో ఇక్కడే ఉండేదానివి కదా అనుకుంటూ ఫ్యాన్ వేసుకుని ఆ మంచం మీద నడుం వాల్చాడు. కళ్ళు మూసుకోగానే రూపమే కనిపిస్తోంది. హాస్పిటల్ లొకేషన్ చూసి హాస్పిటల్ వైపు చూసి రూప ఎందుకు భయపడింది? ఆ డాక్టర్ని చూసి రూప ఎందుకు స్కార్ఫ్ కట్టుకుంది? డెలివరీ టైంలో దీపకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సేఫ్గా ఉంటుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.